మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిలో. ఈరోజు మనం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం రామాయపట్నం బీచ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులు వేటకు ఎలా వెళ్తారు, అక్కడ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న, మీ పేరన్న? ప్రసాద్. మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు? సముద్రానికి వెళ్తా ఉంటాం. సముద్రంకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. చేపలు పడతా ఉంటాం. చేపలకు వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ప్రాబ్లం అంటే మామూలుగా నైట్ కూడా ఒకసారి వెళ్తూ ఉంటాము బోట్లు. వెళ్ళేటప్పుడు మేము నైట్ అంతా ఉండాల్సి వస్తే అన్నం తీసుకెళ్తాము. ఒకవేళ నైటు 8 గంటలకి 9 గంటలకి వచ్చేసేటట్టుంటే అన్నం తీసుకెళ్ళము, అలాగా వచ్చేస్తూ ఉంటాం. ఇక గాలి వర్షం అవి వస్తూ ఉంటే మటుకి కొద్దిగా ముందుగానే వచ్చేసి, లేకపోతే దరికి వచ్చి కొద్దిగా లంగారు వేసుకొని అది ప్రాబ్లం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పట్టుకొని వస్తాం. సిగ్నల్ లైట్ వేసి ఉంటాం, అవి మళ్ళీ పట్టుకొని వస్తాం. సంవత్సరంలో ప్రతిరోజు వెళ్తూనే ఉంటారా? ప్రతిరోజు వెళ్ళము, చేపలు పడుతుంటేనే వెళ్తూ ఉంటాము. పడపోయినప్పుడు ఖాళీగానే ఉంటాం. ఖాళీగా ఉన్నప్పుడు మీ జీవనాధారం ఎట్లా? జీవనాధారం అంటే ఇంటికాడే ఉంటాం. కొన్ని మంది ఏమో వేరే పనులకి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ పని మీద ఉండేవాళ్ళు మటుకి ఈ పని మీదనే ఉంటారు. ఇంకా పడ్డదాకా ఇంకా ఇక్కడే ఉంటాం. ఈ వర్క్ తప్ప ఇంకో వర్క్ ఏం చేయరా మీరు? ఇంకేం చేయము, ఎందుకంటే సముద్రమే, మేము ఇంకా ఏం వర్క్ చేయము. వర్షాలు వస్తుంటాయి కదా, అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తుంటారు? వర్షాలు వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళు వాతావరణ శాఖ మీకు ముందే సూచనలు ఏమి ఇవ్వదా? వాతావరణం ఇస్తుంది. వాళ్ళు ఈక ముందు కూడా మాకు సముద్రాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. అంటే అలలు బాగా అవుతూ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ సెల్లో మెసేజ్ చెప్తూ ఉంటారు కదా. ఇంకా మేము దాన్ని బట్టి ఇంకా తుఫాను ఇంకా వస్తుంది, ఇంకా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఆ పడవలను కొద్దిగా పైన వేసుకుంటాం. ఇంకా అది తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు మీరు సముద్రంలోకి వెళ్ళారు, చేపలు పడుతూ ఉన్నారు, మధ్యలో మంచి గాలి వాన వచ్చింది, బయటికి రాలేని పరిస్థితి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏం చేస్తామంటే బయటికి రాని పరిస్థితి అయినప్పుడు లంగారు వేసేస్తాం. సముద్రంలో లంగారు వేసేస్తాం. లంగారు వేసేసిన తర్వాత అది తగ్గిన తర్వాత అంతా 2 గంటలు గంట అంతకంటే ఎక్కువ ఉంటుంది ఏదైనా. ఆ గాలి అనేది వర్షం అయితే పడతా ఉంటుంది, కానీ అంత ఇబ్బంది ఏం పెట్టదు. గాలి వర్షంగా ఉందంటే 1 గంట 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల లోపల ఆ లంగారు వేసుకునేదేను, ఆగిన జాగ్రత్తగా ఉండేదేను. ఆ తర్వాత మళ్ళా వల పట్టుకొని వచ్చేస్తాం. మీరు లోపలే ఉన్నప్పుడు పడవలు మునిగిపోయి చనిపోయిన సంఘటనలు ఏమన్నా జరిగాయా? 1-2 జరిగినాయి. ఎవరైనా చనిపోయినారా? చనిపోయినాడు. అటువంటి వారికి ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా? ప్రభుత్వం సహాయం చేసింది. అంటే ఇప్పుడు కాదు, దాదాపుగా 10-15 సంవత్సరాల కింద జరిగింది అది. అప్పుడు చేసేది. పడవలు తిరగబడిపోయి ఉంటాయి, కొంతమంది చనిపోయి ఉంటారు, కొంతమంది పైన ఉంటారు. అలాంటి వారికి ఎట్లా సహాయం ఎవరు అందిస్తారు, వచ్చి ఎట్లా చేస్తారు వాళ్ళు అక్కడ? అప్పుడు చనిపోతేనే వాళ్ళు ఇస్తారు, కానీ ఏ దెబ్బలు తగిలినా కానీ, పెద్ద పెద్ద దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నా కానీ ఎవరు ఇవ్వరు. అదే అక్కడ మధ్యలో ఉంటారు, కొంతమంది బతికే ఉంటారు సముద్రంలో. వాళ్ళు బయటకి ఎట్లా వస్తారు? అప్పుడు ఏ విధంగా వస్తారంటే, అప్పుడు ఆ బోటు మునిగిపోతే ఇక కొన్ని మంది అది ఆ బోటు కొద్దిగా సేఫ్టీలో ఉన్నప్పుడు ఎక్కుతారు. తిరగబడి పని కూడా కొద్దిగా ఆపిద్ది అది. ఇంకా దాని మీద కూర్చొని ఉంటారు. ఇంకా పక్కన పడవలు ఉంటే అవి వచ్చేదను ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆల్రెడీ అది మునిగిపోతుందని తెలుస్తాయి దేంట్లో. ఇప్పుడు సెల్లులు ఉన్నాయి కదా, బయటికి ఏరు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా పడవ మునిగిపోయేటట్టుంది, మీరు తొందర రాయండి అని చెప్పని లోపల వాళ్ళు బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. అట్ట కూడా రావచ్చు. మీరు సేఫ్టీ గార్డ్స్ ఏమి ఎత్తుకొని వెళ్ళరా? ఏమి ఎత్తుకెళ్ళం, ఏమి ఎత్తుకొని వెళ్ళాం. ఒకసారి మా బోటు ఒక 8 లక్షలు 9 లక్షలు వల ఆ బోటు లంగారు వేసి పెట్టున్నాం. అది గాలి వాతావరణానికి లంగారు తెగి వచ్చి బయటపడిపోయింది ఈ మధ్య కాలంలోనే, ఒక 2 సంవత్సరాల కింద. అయితే ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ చూపించాం, వాళ్ళ బోటు ఏం పని చేయాల అసలు. ఇప్పుడు కూడా దాన్ని అట్ట పెట్టేసాం. అది ఇంత మడికి దానివల్ల ₹1 కూడా ఇవ్వాలి మాకు. అట్టే ఆ 8 లక్షల రూపాయల వస్తువు, ఆ బోటు ఇంజిన్ మొత్తం కూడా అట్టేగా ఉండేవి, కానీ ₹1 కూడా ఇవ్వాలి వాళ్ళు. అది జరిగింది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా లోన్స్ అలాంటివి ఏమన్నా శాంక్షన్? ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాల మటుకు ఇంత ముందు అన్న వచ్చేవాళ్ళు, కానీ లోన్లు అంటే ఇంజిన్లు పడవలు అన్నీ సబ్సిడీ ధరగా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాలు అసలు ఏం రాలా. మరి దారుణంగా అయిపోయింది.
అంటే వర్షాకాలంలో కానీ మీరు వెళ్తూ ఉంటారా? అంటే తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి. తుఫాన్లకి ఇబ్బంది వస్తూ ఉంటే వాతావరణం మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఇల్లు రావచ్చు అనుకుంటేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు సురేష్, మాది రామాయపట్నం. ఇక్కడ ఒకసారి రింగాలు వెళ్ళి వేటకెళ్ళి వచ్చాం. వచ్చి బోట్ లంగారు పెట్టాం. లంగారు పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ లంగారు పెట్టి వచ్చేసాము. మేము సాయంత్రం పూట 5 గంటలకు లంగారు పెట్టి వచ్చేసాము. ఆ రోజు నైట్ 3-2 గంటలప్పుడు, అంటే ఆ టైం ఎవరు వేటకెళ్ళరు, కొంచెం గాలి లేసి వాళ్ళ లంగారు ఈడిపి లంగారు పడి దరికి వచ్చేసింది. వచ్చి వాగ కొట్టి వాళ్ళకి బోట్ తిరబడిపోయింది. తిరబడిపోయి ఒకసారి ఇంజిన్ గొల్ల అయిపోయింది. ఇంజిన్ ఇంకెందుకు బంద్ చేయదన్నమాట. ఇంజిన్ బోట్ కూడా పగిలిపోయింది. ఈ వల్ల ఆ రోజు నైట్ తిరబడిపోయి ఆ బోట్ అన్నది వాళ్ళంతా కింద మునిగిపోయింది అనమాట. ఇసుక కొట్టేసింది. ఇసుక కొట్టేస్తే ఆ ఇసుక కొట్టేసింది ఏంటంటే ఇక అది ఎంతమంది లాగుతున్నారు, అలా 100 మంది లాగినా కూడా రాపోతుంటే ఇక అందరిని పిలుచుకొని జేసీపీ పిలిపించాం. ఒక జేసీపీ తోటి ఒక ట్రాక్టర్ తోటి లాగించినా కూడా ఎక్కడెక్కడ చినిగిపోయి పేర్లు అయిపోయింది అనమాట. ఇది చినిగిపోతే ఇది సొసైటీ ఆఫీస్కి చెప్తే తీసుకెళ్లారు, ఫోటోలు గిట్టలు తీసుకెళ్లారు. మమ్మల్ని కూడా రమ్మని ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పిస్తామని కావాలి సొసైటీ ఆఫీస్కి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. నెల్లూరు తీసుకెళ్తే నెల్లూరులో ఫోటోలు గిట్టలు అన్నీ ఇచ్చాము. అన్ని ఇచ్చినా కూడా ఆ సార్ ఏం చెప్పాడంటే మీకు లోన్ సెలక్షన్ చేస్తామని చెప్పాడే, కానీ ఇంత మటుకు సెలక్షన్ చేసింది లేదు, ఏం లేదు. ఆ సార్ ఇచ్చాము కానీ దాని గురించి పట్టించుకున్నది కూడా లేదు ఇంత మటుకి. మా సొసైటీ ఆఫీసులు అట్లా ఉన్నాయి. ఇక్కడ సచివాలయంలో కూడా అందరం మా ఫోటోలు మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాము. మా 4 బోట్లలో అందరికీ కలిసి తీసుకెళ్ళి ఇచ్చాము. ఇచ్చిన మటుకు ఇంత మటుకి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఎన్ని రోజుల క్రితం దెబ్బతిందండి? ఇది మహా ఒక 8-9 నెలలు అవుతుంది అంతే. అప్పటి నుంచి ఇప్పుడు ఒక్కసారి వెళ్ళారా మీరు సొసైటీ ఆఫీస్కి? ఒకసారి తీసుకెళ్లారు, మమ్మల్ని తీసుకెళ్ళి కాగితాలు ఇమ్మన్నారు, ఇచ్చాము. నెల్లూరులో సార్ పెద్ద సార్ ఉంటే ఆ సార్తో మాట్లాడాం కానీ సారు సరే చూస్తాము, ఈసారి మేము లోన్లు వస్తాయి, ఆ లోన్లు వచ్చినప్పుడు ఎవరికి ఇప్పినా మీకే ఇచ్చేటట్టుగా చూస్తాము, ఎట్లా దెబ్బతిన్నది కాబట్టి అని చెప్పి అన్నారు. కానీ అప్పటి నుంచి స్పందించలేదు. అసలు దాని జోలికి అసలు పట్టించుకోవాలి. ఆ కాగితాలు తీసుకెళ్ళి బండికి వెళ్ళి చెత్తకోపోయింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు కదా? కలెక్టర్ ఆఫీస్ కంటే ఇక ఈ సొసైటీ వాళ్ళు మేము ఇప్పిస్తామంటే వాళ్ళు ఇప్పిస్తున్నారని చెప్పి మేము ఆగిపోయాం. కానీ వాళ్ళు ఇప్పించింది లేదు, ఏం లేదు. అట్లానే మొన్న పడిపోయింది బోట్. దీని కాస్ట్ 10 లక్షలు చేసింది. ఇది రింగాళ్ళు అంటారు, 10 లక్షల దాకా ఉంటుంది. మీకు ఇది ఒక్కటే ఉందా? ఇది ఒక్కటే ఉంది. దీనివల్ల ఇప్పుడు మేము వేటకు వెళ్తాం, అందరూ వేటలు చేసుకున్నా కూడా పైన పడేసి చెట్టు కింద పడేసి 10 లక్షలు పెట్టి మళ్ళీ చేయాలంటే మనం మళ్ళీ వడ్డీ తెచ్చి ఇప్పుడు పెట్టి చేయాలంటే మనం ఇప్పుడు చేయలేం. అందుకని దాన్ని అట్లా పడేసాం. వాళ్ళు ఇప్పిస్తున్నారు, ఇప్పలేదు, పెట్టలేదు, ఇంకేం చేస్తాం చెప్పి అట్లా ఇప్పుడు వేటకి వెళ్ళటం లేదు. ఇట్లా ఈ రింగ్ వాళ్ళ వరకు అయితే వేటకి వెళ్తున్నా, ఇంకేరే చిన్న వాళ్ళు వెళ్తున్నాం. కానీ ఈ వాళ్ళ వరకు అయితే ఇట్లా పైన పెట్టే చూస్తున్నారు కదా మీరే, చెట్టు కింద పెట్టేసి. దీనికైతే ఏమి ఇచ్చింది లేదు, ఏం లేదు. వేటకి వెళ్ళే వాళ్ళకి ఈ తెప్పలే తప్ప ఇంకేం ఉండవా? ఇది ఒక 4 నలుగురు ఉంటారు ఓనర్లు. 4 బోట్ల మీద ఒక వల్ల చేస్తారనమాట. ఈ వేరే వాళ్ళు మొత్తం వెళ్తాం. కానీ ఈ వల్ల వెళ్ళాలంటే ఈ 4 బోట్లు కలిసి ఈ వల్ల వేసుకెళ్ళాలి. ఇది రింగ్ వాళ్ళని. ఈ రింగ్ వల్ల దెబ్బతిన్నది కాబట్టి ఈ వల్ల మేము వెళ్తున్నా. అందరూ వేటాడుకున్నా కూడా మేము ఖాళీగానే ఉన్నాం ఈ వల్ల వారికి. గవర్నమెంట్ వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలనుకుంటున్నారు? ఎటువంటి ఈ నష్టపరిహారం చెల్లిస్తే చాలు, ఇంకా అంతకుమించి ఇంకా మాకేమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.